మోదీ సర్కార్ ఎన్నికల ముందు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుందా లేదంటే సంప్రదాయాలను అనుసరించి కేవలం పద్ధతులకే పరిమితం అవుతుందా? మరికొద్ది గంటలలో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కార్ బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాలలో నిజం పాళ్లు ఎంతున్నది? పార్లమెంటులో నేడు తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తేటతెల్లం చేయనుంది. ఉదయం 11 గంటలకు గోయల్ బడ్జెట్ చిట్టాను విప్పనున్నారు. మరో 3 నెలల్లోపే ఎన్నికలు ఉండడంతో సంప్రదాయానికి అనుగుణంగా తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి సంప్రదాయం ప్రకారమే అయితే పదవీకాలం చివరిలో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు, సమస్యలలో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజ్, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతో పాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ అనుమతి కోరడానికి అదనంగా గ్రామీణ, పట్టణ, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్ గోయల్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు దేశవ్యాప్తంగా రుణమాఫీ, పేదలకు కనీస ఆదాయం ఇస్తామన్న హామీలతో పాలక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు సవాలు విసిరింది. దీంతో తాము సైతం ఏదో ఒకటి చేయాల్సిన ఒత్తిళ్లు మోదీ సర్కార్పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించి ఊరటనిచ్చే ప్యాకేజ్ లేదా పథకం ఏదైనా ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు తెలంగాణలో మాదిరిగా నేరుగా నగదును అందించడం లేదా వడ్డీ రహిత సాగు రుణాలను ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే ఆహార పంటలకు ఉచితంగా బీమా కల్పించడం కూడా చేయొచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేయాలని విపక్ష పార్టీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పార్లమెంట్ హౌస్లో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని పాల్గొన్నారు. నేడు ప్రవేశపెడుతున్న బడ్జెట్ తాత్కాలిక బడ్జెటేనని, పూర్తిస్థాయి బడ్జెట్ కాదని విపక్ష నేతలకు ఆయన స్పష్టతనిచ్చారు. లోక్సభ ఎన్నికల ముందు జరిగే ఈ చివరి సమావేశాలలో సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, ఈసారి ఈ కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎన్నికల ముందు వరాలను సృష్టిస్తుందా లేదంటే సాంప్రదాయాన్ని అనుసరించి కేవలం అద్దులకే పరిమితం అవుతుందా? మరి కొద్ది గంటల్లోకి తెరపడుతుంది. భారీ అంచనా ఎంత పాలు ఉంటాయి? మరి అలాగే పార్లమెంట్ లో ఈరోజు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ విషయంలో మధ్యతరగతికి అనుకూలంగా ఉంటుందని కూడా చాలా వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ లో ప్రవేశపెడతారు. మరి ఇప్పటికే ఆయన నార్త్ బ్లాక్ నుంచి బయలుదేరి పార్లమెంట్ కి చేరుకోవడం జరిగింది. 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా పూర్తి స్థాయి బడ్జెట్ అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వాటిని కేవలం 4 నెలలకు మాత్రమే తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు. ఏదైనా ఈసారి ఒకవైపు అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం మీద చాలా ఆశతో ఉన్నాయి. ఏమైనా ఈ బడ్జెట్ లో వస్తుందా, అనుకూలంగా వస్తుందా, మంచిగా కేటాయింపులు ఇస్తారా అని చెప్పేసి ఆలోచనలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎక్కువగా బడ్జెట్లు ఉంటాయి. అయితే వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి, అలాగే రైతులను మెయిన్ టార్గెట్ గా చేసుకుని ఈసారి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. గ్రామీణాభివృద్ధికి 1.30 లక్షల కోట్లను కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి గ్రామీణాభివృద్ధితో భాగంగా పల్లెల్లోని చిరు వ్యాపారులకు చోటు కల్పిస్తున్నారు. వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధితో కీలకమైన ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈ పథకానికి 2019-20లో 60,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 9% అధికంగా నిధులు ఇవ్వనున్నారు. ఈ దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 100 రోజులు పని కల్పించడంతో పాటు కూలీ రేటు కూడా పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంటల గిట్టుబాటు ధర లభించకపోవడం, రైతులకు తగిన ఆదాయం లేకపోవడం, మొత్తంగా వ్యవసాయ రంగమే సంక్షోభంలో పడటంతో 3 కీలక రాష్ట్రాలను కోల్పోయామని సూచించిన మోడీ సర్కారు బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా
రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ప్రకటించడం తెలుస్తుంది. 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు దీన్ని కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత రైతులకు ఇస్తున్న రాయితీలను తొలగించకుండానే అదనంగా ఈ ప్యాకేజీ ప్రయోజనాలను అందించాలనుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు లాంటి విధానం, వడ్డీ లేని రుణాలు, ఆహార పంటలకు ఉచిత బీమా వంటి పథకాలను కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్. For more updates, please subscribe 99 TV Telugu.